అతని ఆటో చూస్తే కదిలే ఓ మినీ హౌస్లా కనిపిస్తుంది. కారణం, ఇందులో అన్నీ ఉన్నాయి. మినీ టీవీ, ఫ్రిజ్, ఛార్జింగ్ పాయింట్, శానిటైజర్లు, వార్తాపత్రికలు, ఐప్యాడ్, ఇంకా స్నాక్స్. ఇలా ఒకటేమిటి, ప్రజల దైనందిన కార్యకలాపాలకు అవసరమయ్యే అన్నీ ఈ ఆటోలో ఉన్నాయి. చెన్నైలో ఈ హైటెక్ ఆటోను చూసి ఆశ్చర్యపోని వాళ్లు లేరు. అతన్ని అభినందించిన వాళ్లు అంతకన్నా లేరు. ఇంత అధునాతనంగా తన వాహనాన్ని మార్చిన ఆటో డ్రైవర్ అన్నాదురై అందరికీ ఆప్తుడైపోయాడు. హ్యూమన్స్ ఆఫ్ బాంబే అనే సంస్థ అతని ఆటోను వెలుగులోకి తెచ్చింది. ఆటో అన్నగా పిలిచే ఈ అన్నాదురై జీవితం పూలపాన్పేమీ కాదు. తన కుటుంబ పేద పరిస్థితుల కారణంగా తాను ఎక్కువగా చదువుకోలేకపోయానని, మధ్యలోనే చదువు ముగించాల్సి వచ్చిందని అంటున్నాడు. బిజినెస్ మ్యాన్ కావాలనుకున్న తాను ఆటో డ్రైవర్ అయ్యానని చెప్తున్నాడు. కానీ ప్రపంచంలోనే అధునాతనమైన ఆటోను రూపొందించాలన్న తన కల మాత్రం నెరవేరిందన్నాడు. అన్నాదురై ఆటోను, ఇతని దీనగాథను హ్యూమన్స్ ఆఫ్ బాంబే వీడియో రూపంలో సోషల్ మీడియా దృష్టికి తెచ్చింది. అయితే ఇంత జరిగినా తన కాళ్ల మీద తాను నిలబడగలిగానని అన్నాదురై ధీమాగా చెప్తున్నాడు. తన ఆత్మవిశ్వాసమే తనను ముందుండి నడిపిస్తోందని పేర్కొన్నాడు. ఇన్ని హంగులతో తన ఆటోను మార్చడానికి తనకు చాలా డబ్బే ఖర్చయిందని, కానీ ఇందుకు తానేమీ బాధపడటం లేదని అన్నాదురై చెప్పాడు. నా ఆటో ఎక్కి నన్ను అభినందించేవారే నా దేవుళ్లని వినమ్రంగా అంటున్నాడు. వార్తల వెనక వాస్తవాలు, ఫ్లాష్ పాయింట్, సాయంత్రం 5 గంటలకు. నంబర్ 1 మాత్రమే కాదు, అంతకు మించి.